కథావాణికి స్వాగతం. కథాభిమానులందరికీ నమస్కారం అండి. నేను డాక్టర్ శ్రీమతి కొఠారి వాణి చలపతిరావుని. ఈ ఆదివారం రోజు మీకోసం ప్రత్యేకంగా నేను రచించి వినిపించబోతున్న కథ పేరు ఫ్యామిలీ పాలిటిక్స్. రీసెంట్గా రాసిన ఈ హాస్య వ్యంగ్య రచన పేరు మరోసారి ఫ్యామిలీ పాలిటిక్స్. ఇంకా ఆలస్యం చేయకుండా కథలోకి ప్రవేశిద్దాం. భూప్రదక్షిణం చేయాలంటే భూమంతా పట్టుకొని తిరగనక్కర్లేదు. తల్లిదండ్రుల చుట్టూ ముమ్మారు ప్రదక్షిణం చేస్తే చాలు అని పురాణ కథల ద్వారా ఘంటాపదంగా చెప్పాడు వినాయకుడు. అలాగే రాజకీయాల గురించి తెలుసుకోవాలంటే నాయకుల చుట్టూ ప్రతినాయకుల చుట్టూ చెంచాగిరీ చేస్తూ తిరగనక్కర్లేదు. మన ఇంటి వ్యవహారాలను మనం నిత్యం దర్శిస్తే చాలని చెప్తున్నాను. సాక్షి సుందరం అనే పేరు గల నేను. నా పేరు సుందరం, మా ఇంటి పేరు సాక్షి. మా ఇంట్లో ఏ విలువ ఏ పరపతి లేని అక్కుపక్షి లాంటి వాడిని, అందరికీ కడగొట్టు వాడిని. అందుకని మా కుటుంబంలో నన్నెవరూ ఖాతరు చెయ్యరు. అంటే అర్థం రాజకీయ చదరంగంలో ఒక పావుగా వాడుకోబడే సామాన్యుడిని అన్నమాట. ఎలక్షన్స్ టైంలో మాత్రం ఓటర్ మహాశయుణ్ణి. ఆ 4 రోజులు బ్యాలెట్ బాక్స్లో ఓటు పడేదాకానే మన విలువ. ఆ తర్వాత ఉప్మాలో కరేపాకులా తీసి అవతల పడేస్తారు అన్ని పార్టీల వాళ్ళు. అయినా సామాన్యుడికి ఎవరికీ లేని సహూలత ఒకటి ఉంటుందండి. అది ఏమిటి అంటే సామాన్యుడు హాయిగా బోర విడుచుకొని రోడ్డు మీద ఎటంటే అటు తిరగవచ్చు. రాజాల ఎక్కడంటే అక్కడ కాలు మీద కాలేసుకొని టీవీగా కూర్చోవచ్చు. ఏటంటే అటు కాలినడకన ప్రకృతి అందాలను, మనిషి జీవన సౌందర్యాన్ని చూస్తూ ముందుకు సాగిపోవచ్చు. అటు తీసి ఇటు అడుగు బయటకు పెట్టాలన్నా ఏ మూల నుంచి ఏ ఆగంతకుడు ఏ గంతో కాలుస్తాడో అన్న భయం మనకు లేదు. నేను ఏక్ నిరంజన్ని, దిల్ కా రాజాను. మాట్లాడే హక్కు సామాన్యుడికి కూడా రాజ్యాంగం ఇచ్చింది గనుక నేను ఎవరినైనా విమర్శించవచ్చు. కాకుంటే నేను మా కుటుంబంలోని సామాన్యుడి పాత్ర నిర్వహిస్తున్న వాడిని గనుక, అక్కడ ఉండేదంతా మనవాళ్లే గనుక నేను ఏమనుకున్నా మనసులోనే అనుకోవాలి. సాక్షి వ్యాసాలలో పానుగంటి లక్ష్మీ నరసింహారావు గారు సాక్షిగా ఎంత ఏకిపారేస్తాడు అడ్డదిడ్డంగా మాట్లాడేవాళ్లను, వ్యవహరించేవాళ్లను. అలా నాది మా ఇంట్లో సాక్షి అంటే ఆంగ్లంలో చెప్పాలంటే స్పెక్టేటర్ పాత్ర అన్నమాట. సైలెంట్గా అబ్జర్వ్ చేస్తూ మా ఇంటి రాజకీయాలలో ఎవరు ఏ పాత్రను బేషుగ్గా పోషిస్తున్నారో ఆ తమాషాను ఈ కళ్ళతో ఈ చెవులతో చూస్తూ వింటూ మనసులోనే అవురా అని బుగ్గలు నొక్కుంటూ ఉంటాను. పెరటి చెట్టు వైద్యానికి పనికిరాదు అన్నట్టు ఇంటి రాజకీయాలు ఎవరికీ పట్టవు గాని ఓ కెమెరాలు భుజాన వేసుకొని అసెంబ్లీలు పార్లమెంటు పట్టుకొని తిరుగుతారు ఈ ప్రెస్ వాళ్ళు. ఇంట గెలిచి రచ్చ గెలువు అన్నారు. ఇంటి రాజకీయాలు ముందు తెలుసుకుంటే బయటి రాజకీయాలు ఇట్టే అర్థమైపోతాయి అన్న మేడీజీ పాలసీ తెలియదు ఈ మీడియాకు. ఇంతకు రాజకీయాలు అన్న పదం వాచ్యార్థంలో ఉన్నదాన్ని ఉన్నట్టు ఎవ్వరూ వాడటం లేదు ఇప్పుడు. వ్యంగ్యార్థంలో రాజకీయాలు చేస్తున్నాడు అన్న వ్యతిరేకార్థంలోనే భావానికి ప్రాధాన్యత ఇస్తూ వాడుతున్నారు. పానుగంటి వారన్నట్టు భాషను ఇలాగే భ్రష్టు పట్టిస్తున్నారు అందరూ కలిసి. ప్రతి పనిలో ప్రతి మాటలో ప్రతి ఒక్కరికి ఎకశెక్కాలే. ఈనాటి రాజకీయాలైతే ఇక అడగకండి. దాని గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. అయినా మాట్లాడకుండా ఉండలేం. ఎందుకంటే ఎందెందు చూసినా అందందే అవి అయ్యేసరికి. ఆ రాజకీయాలను చూసి చూసి ఇప్పుడు ప్రతి ఒక్క ఇల్లు ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంటు అయిపోయాయి. దానికన్నా ముందు ప్రతి ఇల్లు ఒక పోలింగ్ బూతు. ఎలాగో తెలుసుకోవాలంటే ఉదాహరణకు మా ఇల్లు ఒక్కటి చాలు.
మా ఇంట్లో మా నాన్న రూలింగ్ పార్టీ లీడర్, అంటే అదే సీఎం. అయితే మా అమ్మ ప్రధాన ప్రతిపక్ష పార్టీ లీడర్. ఇద్దరికీ ఒక్క నిమిషం పడదు. ఆయన అవునన్నది ఆమె కాదంటుంది, ఈమె కాదన్నది ఆయన అవునంటాడు. నేను ఇంటి కోసం అది చేశా ఇది చేశా, నీకు ఫుడ్ పెడుతూ నేను నేలుకుంటున్నా అని నాన్నంటే, ప్రజల కోసం పరిపాలకుడు చెయ్యొద్దా మరి? ఎవరి కోసం చేస్తాడు? నేను పాలకుణ్ణి అని అలా అహానికి పోకండి. ప్రజాస్వామ్యంలో రాజు ప్రజ అంతా సమానమే అన్నట్టు ఆధునిక కుటుంబ వ్యవస్థలో ఇంటి అయినా ఇంటి సభ్యులు అంతా ఒకటే. అయినా ఆలికి అన్నం పెట్టడం కూడా ఊరికి ఉపకారమా? ఎవరి కోసం పెడతారు? అది మీ కర్తవ్యం, మీ బాధ్యత అంటుంది అమ్మ పెద్ద గొంతుతో. ఎందుకలా గట్టిగట్టిగా అరుస్తావు? సంపాదించి తెచ్చేవాడికి తెలుస్తుంది డబ్బు విలువ. మాస బడ్జెటు, వార్షిక బడ్జెటు ఎంత వివరణాత్మకంగా లెక్కలు రాసి చెప్పినా నీకు అర్థం కావు. నీ మూలంగా నేను అప్పులు చేయవలసి వస్తోంది అని నాన్నంటే, అమ్మ అంతా మీ అనవసర ఖర్చులు జల్సాలకు కాకపోతే అంతగా ఖర్చు ఎందుకు అవుతుంది? మీ బాధ్యతారాహిత్యం వల్ల కాకపోతే? ఇంటి పెద్ద అనే గద్దె మీద కూర్చోబెట్టినందుకు అంతగా అహంకారానికి పోవాలా అని వాగ్వాదం చేస్తుంది మా అమ్మ. నువ్వు చెయ్యి తెలుస్తుంది అని నాన్నంటే, నాకు ఒక్క అవకాశం ఇచ్చి చూడండి, మన ఇంటిని స్వర్గసీమగా మార్చేస్తాను అంటుంది అమ్మ. అన్నట్టుగానే అనుకోకుండా ఒక్కోసారి నాన్నకు ఏ ట్రాన్స్ఫర్ ఆర్డరో రావటమో సుస్థి చేయటమో జరిగితే అప్పుడు మా ఇంట్లో ప్రభుత్వం మారిపోయి ప్రతిపక్షంలో ఉండే అమ్మ కాస్త పరిపాలనా పక్షంలోకి ఎగిరి జంపు చేసి కొత్త సీట్లో కూర్చుంటుంది. అమ్మ కూడా వర్కింగ్ గనక కొంత ఆడవాళ్లకు మగవాళ్ళ కన్నా కొంచెం తెలివితేటలు ఎక్కువ ఉంటాయి గనుక ప్రభుత్వ బండి చక్రాన్ని చకచక అటూ ఇటూ తిప్పేస్తూ ఉంటుంది అమ్మ. అప్పుడు ప్రధాన ప్రతిపక్షంలో ఉండే నాన్న, ఏమిటా బండి నడపటం? కాస్త వెనక ముందు చూసుకోనవసరం లేదా? ఇష్టం వచ్చినట్టు జీవోల్లా ఆర్డర్లు పాస్ చేస్తున్నావు. ఎడాపెడా ఖర్చులు పెట్టేసి ఇంటి ఆర్థిక బడ్జెట్ని కుప్ప కూల్చేశావు. పేదల మెప్పు కోసం సంక్షేమ పథకాలు పెట్టినట్టు మన ఇంటి వాచ్మెన్కి, పని మనిషికి, డ్రైవర్కు, వంట మనిషికి ఇష్టం వచ్చినట్టు జీతాలు పెంచి బోనస్లు ఇచ్చి ఖజానా కొంచెం కొంచెంగా తరిగిపోయేలా చేస్తున్నావు అని నాన్నంటే, అమ్మ ఎందుకు ఇవ్వకూడదు? వాళ్లకు డబ్బులు అధికంగా? వాళ్ళు మన కోసం శ్రమించటం లేదా? శ్రమకు తగ్గ ఫలితం ఇవ్వకపోతే అది శ్రమ దోపిడీ చేసినట్టు లెక్క. వాళ్లకు కడుపు మండి పనిలోకి రావటం మానేస్తే అప్పుడు తెలుస్తుంది. నాకేమో కానీ ముందు మీకు. బయట నడుస్తున్నది ప్రజాప్రభుత్వం, అంటే డెమోక్రసీ. ఆ విషయం మర్చిపోకండి అంటుంది అమ్మ. తానే మంచి పరిపాలకురాలినని, ఓటర్లను ఎలా ఆకర్షించాలో తెలిసిన దాన్నని అనుకుంటూ. ఓటర్లంటే మళ్ళీ ఎవరో కాదు, మా కుటుంబ సభ్యులే. అలా ప్రతినిత్యం మా అమ్మ నాన్నల వాద ప్రతివాదాలతో, వేసే రంకెలు, చేసే నినాదాలు, వాకౌట్లు, వీటన్నిటితో అసెంబ్లీని తలపిస్తూ గోల గోలగా రచ్చ రచ్చగా ఉంటుంది మా ఇల్లు. వాకౌట్ అని ఎందుకంటున్నానంటే, మా నాన్న మా అమ్మ వాగ్దాటికి తట్టుకోలేక పెడేలిమని తలిపేసి వీధిలోకి వెళ్ళిపోతే, మా అమ్మేమో కోపం వచ్చినప్పుడల్లా చెప్పా పెట్టకుండా పుట్టింటికి వెళ్ళడం, లేకుంటే ఏ ఫ్రెండ్ ఇంటికో వెళ్ళి కూర్చోవటం చేస్తుంటుంది. కేవలం పాలకపక్షం, ప్రతిపక్షం మాత్రమే కాదండి. మా ఇంట్లో మా అమ్మ నాన్నల రూపంలో సీఎంలు, అపోజిషన్ లీడర్లే కాదు, మా పెద్దనాన్న రూపంలో ఎంపీలు, మా చిన్నాన్నల రూపంలో ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇలా ఇంకా చాలామంది ఉన్నారు మా ఉమ్మడి కుటుంబంలో. ఎవరి నియోజకవర్గ అభివృద్ధిని వాళ్ళు చూసుకుంటూ. ఇంకా చెప్పాలంటే మా అత్తయ్య కూడా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ పార్టీనే. నాన్న అమ్మ పోట్లాడుకుంటున్నప్పుడు ఎంటర్ అయిపోయి మా కుటుంబం అనే అసెంబ్లీని దడదడ ఆడించేస్తూ ఉంటుంది. అందరికీ చెమటలు పట్టిస్తూ ఉంటుంది. ఆడవాళ్ళు ఏమైనా తక్కువ తిన్నారా? అవకాశం రావాలే కానీ వాళ్ళ ప్రభుత్వం మగవాళ్ళ ప్రభుత్వం కన్నా మహాబేషుగ్గా ఉంటుంది. ఇంతకు ఒక ముఖ్య విషయం చెప్పనే లేదు మీకు.
మా ఇంట్లో మా బామ్మ, తాతయ్య అని 2 పెద్ద తలకాయలు ఉంటాయి. కొడుకులు, కోడళ్ళు, కూతుళ్ళు అనే అధికార ప్రతిపక్ష మంత్రుల మధ్య, ఎమ్మెల్యేల మధ్య, ఎంపీల మధ్య పరిపాలనకు సంబంధించిన వాద ప్రతివాదనలు, బడ్జెట్ సమావేశాలు జరుగుతున్నప్పుడు వాళ్ళు స్పీకర్ పాత్రను ఒకరి తర్వాత ఒకరిగా నిర్వహిస్తూ ఉంటారు. అప్పుడు చూడాలి తమాషా. రక్తి కడుతుంది సీను. అధ్యక్ష అని అక్కడ ఉభయ సభల్లో ఎవరి వాదనలు వాళ్ళు వినిపిస్తున్నప్పుడు, సభ ప్రైమరీ స్కూల్ తరగతి గదిగా మారినప్పుడు సైలెన్స్ ప్లీజ్, అందరూ ఎవరెవరి సీట్లలో వాళ్ళు కూర్చోవాలి అని అరవాల్సి వస్తుంటుంది వాళ్లకు. వాకౌట్లు, గట్టి గట్టి స్లోగన్లు, కుర్చీలు ఎత్తి కొట్టుకోవడాలు, మైకులు విరిచేయడాలు, పోడియం దగ్గరికి రన్నింగ్ రేసులు చేయడాలు, బావిలోకి దూకడాలు అంటే అదే వెల్ దగ్గరికి పోవటాలు జరిగి రాజకీయ సభ కాస్త రణరంగంగా మారాక, పరిస్థితి చెయ్యి జాటిపోతోందని గుర్తించాక ఉన్నట్టుండి హౌస్ ఈజ్ అడ్జర్న్డ్ అంటూ సడన్గా ఎత్తు కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోవాలి, నాటకానికి తెర వేసినట్టు. అసలు ఈ స్పీకర్ పోస్ట్ ఎంత గమ్మత్తైనదంటే, మనసులో పాలకపక్షం, చేతల్లో మాత్రం నాకు అంతా సమం అన్నట్టు అభినయం. ఎంత పెద్దరకపు సీటు అంటే అది. ఆయన లేక ఆమె సభలోకి వచ్చారంటే సీఎం అయినా పిఎం అయినా సరే తన సీట్లో నుంచి లేచి నిల్చోవలసిందే. అమ్మా, అన్న కొట్టాడు చూడు అని తమ్ముడు, నాన్న తమ్ముడు నన్ను గిల్లాడు చూడు అని అన్న, తల్లికో తండ్రికో మొరపెట్టుకున్నట్టు అధ్యక్ష అధ్యక్ష అని నిమిషానికి 10 అధ్యక్షాలు ఆ సీటు వంకే చూస్తూ అరవాలి, రంకెలెయ్యాలి. అంతేగాని డైరెక్ట్గా సభ్యులెవరూ మాట్లాడుకోకూడదు, పోట్లాడుకోకూడదు. మా ఇంట్లో కూడా అంతే. అధ్యక్ష లెవెల్లో తాత, బామ్మ అని అరుస్తాం. పంచాయతీ మా అమ్మ నాన్నలది అయితే మావయ్య, అత్తయ్య, అమ్మ, నాన్న ఇది వరుస. మా అమ్మ, మా నాన్న, మా బాబాయిలు, పిన్నులు, మా అత్తయ్య ఇలా అందరూ ఎవరికి ఏం కావాలన్నా, ఎవరి మీద ఎవరు ఫిర్యాదు చేయాలన్నా అందరూ వెళ్ళి మా తాతయ్యతోనో బామ్మతోనో చెప్పుకుంటారు. వాళ్ళు మనసులో ఎప్పుడూ పాలకపక్షమే అయినా ఆ ముక్క పైకి అనలేక, అలా పోట్లాడుకోకండి నాన్న, అందరూ సమన్వయంతో కూర్చుని కుటుంబ విషయాల్లోని మంచి చెడులను, లాభనష్టాలను చర్చించుకోండి, బిల్ మా ముందు పెట్టండి, ఏదైనా సమన్వయం కుదిరితే మెజారిటీ అంగీకారాన్ని బట్టి బిల్ మేము పాస్ చేస్తాం, అదే మీరు తేదలుచుకున్న కొత్త హక్కుల పథకాల పద్ధతికి మేము అధికార ముద్ర వేస్తాం అని బుజ్జగించి బ్రతిమిలాడి చెప్తూ ఉంటారు. అవన్నీ నేను సైలెంట్ స్పెక్టేటర్గా వింటూ చూస్తూ ఉంటాను గనక నాకు అర్థమవుతూ ఉంటాయి. పైకి నోరు విప్పి ఒక్క మాట అనను కానీ నా మనసుకు వాళ్ళ మనసులోని ప్రతి ప్లాను, కుట్ర, స్వలాభం, ఉంటే నిస్వార్థ రాజ్యపాలన ఇవన్నీ తెలిసిపోతూ ఉంటాయి. ఈ మధ్యన నా పరిశీలనకు వచ్చిన విషయం ఏమిటంటే, రాజకీయ వ్యవహారాలన్నీ 2 రకాలుగా నడుస్తుంటాయి అని. మొదటిది గుట్టుగా పార్టీ సభ్యుల మధ్య నడిచేది అయితే, రెండవది బహిరంగ ఘర్షణలు, వాగ్వివాదాలతో రచ్చరచ్చై మీడియా కన్నుకు చిక్కి ఆ తర్వాత మనకు శ్రవణానందాన్ని, నయనానందాన్ని కలిగించేది. అలాంటప్పుడు మా ఫ్యామిలీ పాలిటిక్స్ కూడా అప్పుడప్పుడైనా వీధి పోరాటంగా మారకుండా ఎలా ఉంటుంది? మా ఇంట్లో మా అమ్మ, వదిన, మా నాన్న, మా బావ ప్రతిపక్షం విపక్షంలా వాదులాడుకుంటూ ఉంటే, మా పక్కింటి గోడలకు చెవులు, కిటికీలకు కళ్ళు బొలిచి స్టింగ్ ఆపరేషన్ జరుగుతూ ఉంటుంది రహస్య కెమెరాలతో. ఆ తర్వాత మా పక్కింటామ ఎత్తుపీట ఎక్కి గోడ మీద నుంచి తొంగి చూస్తూ మా అమ్మ మీద కోపం వచ్చినప్పుడు మా వదిన్ని, మా వదిన మీద కోపం వచ్చినప్పుడు మా అమ్మను సపోర్ట్ చేస్తూ జంప్ జిలానీ అయి గోడ దూకినంత పనిచేసి పార్టీలు మారుతూ ఉంటుంది. పొద్దున ఒక పార్టీ, సాయంత్రం మరొక పార్టీ అన్నట్టు. పార్టీ మారినప్పుడల్లా స్వరం మార్చేస్తూ ఉంటుంది. మా అమ్మను పొగుడుతూ ఒకసారి, మా వదిన్ని పొగుడుతూ మరొకసారి, మా అమ్మను విమర్శిస్తూ ఒకసారి, మా వదిన్ని విమర్శిస్తూ మరొకసారి. అలా మా అమ్మకు మా వదినకు మధ్యనే కాదు ఆమె తంపర్లు పెట్టేది.
ఒక్కోసారి మా నాన్న మీద కూడా ఏవేవో చెప్పటానికి మా అమ్మ చెవి కొరుకుతూ ఉంటుంది. దాంతో మా ఇల్లు అసెంబ్లీగానో పార్లమెంటుగానో మారిపోతూ ఉంటుంది. అందుకే ఎప్పుడూ నా ఫ్రెండ్స్తో అంటూ ఉంటాను, ఈ మధ్య మా ఇంట్లో రాజకీయాలు చాలా వేడెక్కాయిరా అని కోడి భాషలో. వాళ్ళేమో ప్రస్తుతం మా ఇంట్లో కొంచెం సర్దుమణిగి ఉన్నాయి, ఎలక్షన్స్ వస్తే మళ్ళీ వేడెక్కుతాయేమో అంటారు నవ్వుతూ. మా నాన్న సెకండ్ సెటప్ ఏమైనా పెట్టి రహస్య రాజకీయ ఒప్పందాలు, పదవుల పందేరాలు చేస్తున్నాడేమో అని అనుమానం మా అమ్మకు. దాంతో పొద్దుగూకగానే ఇద్దరు రాజకీయ భాషలో మాట్లాడుకుంటూ ఉంటారు. నువ్వట్టా అంటే నువ్విట్టా అంటూ గట్టిగట్టిగా అరుచుకుంటారు. రాజకీయ వ్యభిచారం అని అంటూనే అమ్మ నాన్నతో కలిసి కాపురం చేస్తుంది. అలా అమ్మ విమర్శలను అర్ధరాత్రిగా భరిస్తూ కూర్చుంటాడు నాన్న. తెల్లవారగానే మళ్ళీ వాళ్ళిద్దరూ ఒక గూటి పక్షుల్లా నవ్వుతూ బయటికి వస్తారు. మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్తే అక్కడ అదే తంతు. అసలు ఈ రాజకీయాల గురించి సీరియస్గా ఆలోచిస్తుంటే ఒక్కోసారి నాకేమనిపిస్తుందంటే, ఈ మొగుడు పెళ్ళాల బంధానికి ఆ రాజకీయ నాయకుల మధ్య ఉండే బంధానికి ఏదో దగ్గరి సామ్యం ఉన్నట్టు అనిపిస్తుంది. అప్పుడే అంతగా అరుచుకొని మళ్ళీ అప్పుడే హగ్గులు ఇచ్చుకుంటూ అసలు ఏమీ జరగనట్టు ఒకరినొకరు అంతగా అలా ఎలా పొగడేసుకుంటారో, పక్కటెముకలు విరిగిపోయేలా అంతటి ఫెవికాల్ కౌగిళ్ళు, అదే గాఢాలింగనాలు ఎలా చేసుకుంటారో బుర్ర బద్దలు కొట్టుకున్నా నాకు అర్థం కాదు. గతం గతః, జరిగింది మర్చిపో అన్నది ఓ రాజకీయ సూత్రం అయిపోయింది ఈ మధ్యన. సిగ్గు, బిడియం, అభిమానం, ఆత్మగౌరవం, తొక్క తౌలు వంటివి పెట్టుకుంటే రాష్ట్ర రాజకీయాలే నడవవు, ఇక కుటుంబ రాజకీయాలే నడుస్తాయి. రాజకీయాలన్న తర్వాత బయట అయినా ఇంట్లో అయినా ఎత్తుకు పై ఎత్తులు వేయగల చాణక్యులు, మహామంత్రి తిమ్మరుసులు ఉన్నట్టు కుట్రలు, కుతంత్రాలు, మాయలు, మోసాలు చేసే శకుని మామలు, మందరలు కూడా ఉంటారు. అందరితో కలిసిమెలిసి వెలుగుతూనే అవసరమైనప్పుడు వేరు కుంపట్లు పెట్టడమే రాజకీయం అంటే. అలా ఎవరి కుంపటిని వాళ్ళు పెట్టుకొని విసురుకుంటూ కూర్చున్నప్పుడు అది సరిగా మండి కాక రాకపోతే రాజకీయ సన్యాసం తీసుకోక తప్పదు. సన్యాసం అంటే మరీ కాషాయ వస్త్రాలు కట్టుకొని దండకమండలాలు పట్టుకొని అరణ్యాలకు వెళ్ళవలసిన అవసరం లేదు. అంటీ ముట్టనట్టు, మాట్లాడనట్టు, నియోజకవర్గ పరిపాలన చేసి చేయనట్టు ఉండగలగటమే రాజకీయ సన్యాసం అంటే. కాకుంటే మధ్య మధ్య అభివృద్ధి అభివృద్ధి అన్న మంత్రం చదువుతూ ఉండాలి. అభివృద్ధి అనేది అసలైన రాజకీయాలలోనే కాదు, కుటుంబ రాజకీయాలలో కూడా జరుగుతుంది. డబ్బును అభివృద్ధి చేసుకోవటం, సంతానాన్ని అభివృద్ధి చేసుకోవటం, ఆస్తిపాస్తులు, ఇళ్ళు, వాకిళ్ళు, జాగాలు, ఫ్లాట్లు వీటన్నిటినీ ఎవరి ఇంటి నాయకత్వంలో వాళ్ళు యథేచ్ఛగా కింద మీద పడైనా, తిమ్మిని బమ్మిని, బమ్మిని తిమ్మిని చేసైనా సరే చేసుకోవచ్చు. రాజకీయాలు ఉన్నది పాలకుల అభివృద్ధికి కానీ ప్రజల అభివృద్ధికి కాదు. కుటుంబంలో కూడా అంతే. జాయింట్ ఫ్యామిలీసు పైకి, లోపల మాత్రం ఎవరికి వారే యమునా తీరే. నాన్నంటే కొడుక్కి పడదు, కొడుకంటే నాన్నకు పడదు. అత్తాకోడళ్ళకే కాదు, తల్లి కూతుళ్లకు పడదు. అన్నదమ్ములు ముగ్గురో నలుగురో ఉన్నారంటే వాళ్లలో వాళ్ళకి లోపల కోపాలు, అలకలు, పోటీలు, కక్షలు. నలుగురు అక్క చెల్లెళ్ళు ఉన్నారంటే ఒకళ్ళ వైభోగాన్ని చూస్తే మరొకళ్లకు ఈర్ష్య. ఉన్నమ్మకేమో లేనమ్మంటే చులకన, లేనమ్మకేమో ఉన్నమ్మంటే అసూయతో కడుపు మంట. ఇవన్నీ కాక ముందు వ్యక్తిగా మనిషి మనసు మంచిగా ఉంటే కుటుంబం మంచిగా ఉంటుంది. కుటుంబంలో కుళ్ళు రాజకీయాలు లేకుండా అంతా కలిసికట్టుగా ఉంటే సమాజం బాగుంటుంది. సమాజం బాగుంటే దేశం, ప్రపంచం కూడా బాగుంటాయి. రాజకీయాలు లేని మనిషి జీవితం, రాజకీయ నాయకుని జీవితం ఉండవు. కానీ అవి రాజకీయం అన్న పదానికి సుపరిపాలన ద్వారా అనే అసలు అర్థం చెప్పేవి అయి ఉండాలి. కానీ వ్యంగ్యార్థాలకు తావిచ్చి రాజకీయాలను చులకనపరిచేవిగా, అసహ్యం పుట్టించేవిగా ఉండకూడదు అనుకున్నాను. ఈనాటి కుటుంబాలలో అంతకంతకు పెరిగిపోతున్న
స్వార్థ రాజకీయాలకు స్పెక్టేటర్గా సాక్షిగా ఉంటూ గమనిస్తున్న నేను అంటే ఇక్కడ అర్థం నువ్వు, అతను, ఆమె అని. వ్యతిరేక పద్ధతిలో నడిచే ఫ్యామిలీ పాలిటిక్స్ ఇంటిని డ్రామా కంపెనీగా మాయాలోకంగా మార్చేస్తుంది. అదే ఆరోగ్యప్రదమైన పాలిటిక్స్ అయితే సుభిక్షమైన ప్రణాళికాబద్ధ పరిపాలన కుటుంబ సభ్యులందరికీ లభించి సుఖ సంతోషాలు ఆ ఇంట్లో నెలకొంటాయి. ఇదండి ఫ్యామిలీ పాలిటిక్స్ అనే నా హాస్య వ్యంగ్య రచన. విన్నారు కదా. ఈ కథ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ వచ్చే వారం కలుసుకుందాం. అందాక సెలవు. ధన్యవాదాలు.